ఆగస్టు నెలలోనే మనకి కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని అనుకోని కారణాల వల్లనైతే ఈ కొత్త పెన్షన్ల కోసం లేట్ అయితే జరగడం అయితే జరిగింది. సో, ఏదైతే కొత్త పెన్షన్లు వికలాంగులకు 6,000, వృద్ధులకు సంబంధించిన 4,000 సరిగ్గా ఇతర పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో సో, వాళ్ళకి కొత్త పెన్షన్లు అనేది కొత్తగా పెంచి ఇస్తున్న పెన్షన్ల పైననైతే ఆ తేదీ నుంచి అయితే మనకైతే పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ కొత్త పెన్షన్లు అనేది తీసుకోవడానికి ఎటువంటి నిబంధనలతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడం అయితే జరిగింది. సో, ఎటువంటి అప్డేట్స్‌తోనైతే రావడం అయితే జరిగింది. సో, పింఛన్ డబ్బులనేది తీసుకోవాలనుకుంటే మనకైతే కొత్త పింఛన్లనేది ఎలా ఇస్తారు? ఎప్పటి నుంచి ఇస్తారు? సో, అలాగే ఎన్ని జిల్లాల వారికి మొదట జమ చేస్తారన్న విషయం దానిపై కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో, అప్డేట్ ఏంటనేది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో, ఖచ్చితంగా అలాగే మనకైతే ఎవరైతే ఈ ఈ సెప్టెంబర్ నెలలో ఇంకా ఎవరైనా కొత్త పెన్షన్‌లకు దరఖాస్తు చేసుకుని వాళ్ళుంటే సో, వాళ్ళకి గూడా కొత్త పెన్షన్‌లనేది జమ చేయాల్సిందిగా కూడా ప్రభుత్వం అయితే మనకైతే అప్లై చేసుకోవాల్సిందిగా కూడా వాళ్ళనైతే చెప్పడం అయితే జరిగింది. సో, దీంతో పాటుగా ఎవరైతే పింఛన్లనేది ఇప్పటివరకు ఏదైతే నెల నెల పింఛన్లు ఇస్తారో సో, ఆ పింఛన్లనేది ఇప్పటివరకు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేవో సో, అటువంటి వారికి గూడా వెంటనే తక్షణమే ఈ పింఛన్ల పైనే ప్రజలనేది ఆధారపడి ఉంటారు కాబట్టి ఇప్పటివరకు ఏ జిల్లాల వారికి పెన్షన్లనేది జమ కాలేవో అటువంటి జిల్లాల వారికి అందరికీ అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో మనకైతే ఇవ్వాల్సినది ఏదైతే పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఉందో ప్రజలకి పెన్షన్ లబ్ధిదారులకి ఆ డబ్బులు గూడా మనకైతే రానున్న 24 గంటల్లో ఆ పెన్షన్ డబ్బులు గూడా ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు జమ అయినాయో జమ కాని వారందరికీ ఆ పెన్షన్ డబ్బులనేది పోస్ట్ ఆఫీసుల ద్వారా అలాగే బ్యాంక్ అకౌంట్ల ద్వారా కూడా జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో, మనకైతే ఇక్కడ చూస్తున్నట్టయితే పెన్షన్‌లకు సంబంధించిన కొత్త పెన్షన్లు అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సో, దీనిపైన కీలక అప్డేట్ విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటనలు అయితే చేయడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క. సో, ఆ విషయాలు ఏంటి అని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో, ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది మీరైతే మిస్ కారు. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ఒక్కసారి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో, అప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపం ద్వారా మీకైతే మీ ముందుకు వీడియోస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో, దీంతో పాటుగా వీడియోని అయితే ఒక చిన్నగానైతే లైక్ వేసుకొని మనమైతే ఏంటనేది అప్డేట్‌లోకి అయితే ఏంది సంగతి ఎప్పటి నుంచి పింఛన్లు అనేది వస్తున్నాయి ఆ సంగతి అనేది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, దీనికి ముందుగా చిన్న అప్డేట్ ఇక్కడ మీతో స్క్రీన్‌లో చూపిస్తాను. ఏదైతే ఇక్కడ చూస్తున్నట్టే అర్హులకు గుడ్ న్యూస్ కొత్త ఆసరా పెన్షన్లు అనేది మంత్రి సీతక్క కీలక అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో, ఏదైతే కొత్త ఆసరా పెన్షన్లు ఉన్నాయో ఆసరా అనేది తీసివేయడం అయితే జరుగుతుంది. సో, దీంతో పాటుగా ఆసరా తీసేసి చేయూత అనేది పేరు పెట్టుకొని చేయూత పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. సో, త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులకు మాత్రమే పెన్షన్లని ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకే ఈ పెన్షన్ పథకాలు అనేది వర్తించేలా తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఈ పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై మనమైతే వీడియోని అయితే చివరిలో నేనైతే చెప్తాను. చివరిలో ఎందుకంటే సో, ఇటువంటి ఇలా మధ్యలో చెప్పే అవన్నీ మీకు కరెక్ట్ ఉంటేనే ఆ కొత్త పెన్షన్ అనేది తీసుకోవడానికి మీరు ఏమాత్రం అర్హులో కాదో మీకు ఈ వీడియోలో చెప్పే ఈ న్యూస్ ద్వారానైతే మీకైతే తెలుస్తుంది. సో, ఖచ్చితంగా అప్పటి వరకైతే వీడియోని అయితే చూడండి. సో, ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సో, ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటనలు అయితే చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం అర్హులకే పింఛన్లు అందజేస్తుందని వెల్లడించారు. ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ఆశయం, ప్రభుత్వ ఆశయమని లక్ష్యమని అన్నారు. సో, అలాగే పింఛన్లు పంపిణీలో అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారుల జాబితాను మనకైతే నవీకరిస్తున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది. సో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో, అటువంటి వారికి చాలామంది పెన్షన్లు అనేది కట్ అవుతాయని కూడా చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ చూసినట్టయితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని, అర్హులకే పింఛన్లు అందజేస్తామని అన్నారు. అలాగే సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మన కోణంలో
తమ పాలనను సాగిస్తున్నట్లుగా వెల్లడించడం అయితే జరిగింది. అలాగే త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు పెన్షన్ల పెంపు కూడా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరైతే క్లియర్‌గా తెలుసుకోవచ్చు. తొందరలోనైతే ఈ కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయడంతో పాటుగా కొత్త పెన్షన్లు కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక గత ప్రభుత్వం అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తుంది. పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగమైనట్లు గుర్తించింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ఆసరా పింఛన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించడం అయితే జరిగింది. దీంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5,650 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పింఛన్‌తో పాటు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లు కూడా తీసుకున్నట్లు జాబితాలోనైతే వెల్లడించడం అయితే జరిగిందంట. సో వీరిలో 3,824 మంది చనిపోగా మిగతా 2,000 మందికి పైగా ఈ 2 పెన్షన్లు అందుకుంటున్నారు. సో దీంతోటి ఈ మేరకు విచారణకు ఆదేశించడం అయితే జరిగింది. విచారణలో వాస్తవాలు బయటపడితే పింఛన్లు రద్దు చేయడంతో పాటు గతంలో మంజూరు చేసిన పింఛన్లు కూడా రికవరీ చేస్తామని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన ఉన్న నిరుపేదలకు అందరికీ ఈ పెన్షన్లు వర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో మనకైతే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో రిటైర్మెంట్ అయిన పెన్షన్‌తో పాటు అలాగే వాళ్ళకు ఆసరా మరి ఏదైతే వృద్ధుల పెన్షన్ వస్తుందో ఆ 2 పెన్షన్లు తీసుకోవడంతో సో చాలామందికి అర్హులై ఉన్న వారికి కూడా ఈ పెన్షన్లు అనేది రావటం లేదు. సో వీరి ప్లేస్‌లో వాళ్ళని అందరినీ కట్ చేసుకొని ఈ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మరియు ఓన్లీ అర్హులై ఉన్న వారికి పెన్షన్ లిస్ట్‌లోకి తీసుకొని వెంటనే సంవత్సరంకి కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ సో అలాగే కొత్త పెన్షన్ తీసుకునే వారికి లిస్టు విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో తొందరలోనే మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి సెప్టెంబర్ నెల 20 తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క కూడా చెప్పడం అయితే జరిగింది. సో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పెన్షన్ల పైన మనకైతే ఇదైతే పెన్షన్లు రికవరీ అలాగే పెన్షన్లు కొట్టివేత ఇవన్నీ తీసుకొస్తూ ఈ పెన్షన్ల అందరికీ న్యాయం చేయాలనే పద్ధతితో ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరినీ పెన్షన్ల నుంచి రికవర్ చేసి అలాగే కొత్త పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ వాళ్ళకి ఇస్తూ అలాగే పాత వారికి కూడా కొత్త పెన్షన్లతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెన్షన్లు అనేది ఈ సెప్టెంబర్ నెల 20వ తారీఖు నుంచి జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో పెన్షన్ల పైన ఈ నెల ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అనేది ఖచ్చితంగానైతే జమ చేస్తామని కూడా నిన్న మనకైతే చెప్పడం అయితే జరిగింది. ప్రకటనలో ఏదైతే కొత్త పెన్షన్లతో పాటు కొత్త రైతు భరోసా డబ్బులు కూడా పెంచుతూ మనకైతే కొత్త రైతు భరోసా డబ్బులు కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికైతే ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా బతుకమ్మ చీరల స్థానంలో మనకైతే ఆడపడుచులకు ఆడవారికి రేషన్ ఏదైతే షాప్లో వస్తుందో సో వారికి ఆడవారికి మనకైతే డబ్బులు కూడా ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.